ఓం నమో వెంకటేశాయ. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటానికి బ్రహ్మీ ముహూర్తంలో పాప వినాశనం వద్దకు వెళ్లి నీరు తెస్తుండేవారు. ఒకరోజు స్వామి ఆయన భక్తి పరీక్షించాలని, ఆ పరీక్ష లోకమునకు చాటి చెప్పాలని ఒక బోయవాని రూపంలో వచ్చి, తాత దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వవా అని అడిగారు. ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటానికి నీకు ఇవ్వను అని అన్నారు. వెంకటేశ్వర స్వామి చేతిలో ఉన్న బాణమును ఆ కుండకి వేశారు. కుండకి చిల్లుపడి నీళ్లు పడుతుంటే స్వామి తాగేశారు. ఏమిటి, కుండ ఖాళీ అయిపోతుంది అనుకుని వెనుకకు తిరిగి చూస్తే పిల్లవాడు నీళ్లు తాగుతున్నాడు. ఎంత పని చేశావురా, శ్రీనివాసునికి అభిషేకమునకు తీసుకుని వెళుతున్న కుండకి కన్నము పెట్టి నీళ్లు తాగుతున్నావా అని నిందించబోయాడు. అప్పుడు ఆ పిల్లవాడు, తాత బెంగ పెట్టుకోకు, పాప వినాశనము కన్నా గొప్ప నీరు ఈ పక్కనే ఉన్నది, రా చూపిస్తాను అని కొండవాగులోకి తీసుకుని వెళ్లి బాణప్రయోగము చేస్తే ఆకాశగంగ పుట్టింది. ఇక నుండి ఈ నీటితోనే నాకు అభిషేకము చెయ్యి అని అన్నారు. నాకు అభిషేకం చెయ్యమని అంటాడేమిటి అని తిరుమల నంబికి ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లవాడిని పరీక్షించి చూసేసరికి అంతర్ధానం అయిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు శుక్రవారం అభిషేకంనకు ఆకాశగంగ తీర్థమును తీసుకుని వస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలువబడ్డాడు కనుక అక్కడ తిరుమల నంబికి మొదటి దేవాలయం.